లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఐ థింక్ చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ, బిగ్ ఎకానమీ. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎక్కువనే కానీ ఈ వార్ మాంగరింగ్ కానీ కంట్రోలింగ్ అదర్ కంట్రీస్ కానీ అన్నది ఇమీడియట్ గా మనకు కనపడదు. ఐ థింక్ సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ లో కానివ్వండి అనేక దేశాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళని త్రూ ట్రేడ్ కొద్దిగా ఆ దేశాలని కంట్రోల్ చేస్తున్నారా లేదంటే చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వార్ ఈజ్ నాట్ ద వే చైనీస్ స్ట్రాటజైజ్, అదైతే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్కి వాళ్ళకున్న సంబంధాలను బట్టి ఏదన్నా కలల్ రావు గారు అన్నట్టుగా బిహైండ్ ద సీన్స్ టెక్నికల్ సపోర్టు లేదంటే సైంటిఫిక్ సపోర్టు ఏదన్నా చేయొచ్చేమో కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఇది కూడా ఇక్కడున్న సినారియో కూడా బికాస్ దెర్ ఆర్ సో మెనీ హాట్ బటన్స్ ఆల్ అరౌండ్, ఆ యుఎస్ కూడా అంత బ్లైండ్ గా ఏదో ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసేసి లాంగ్ టర్మ్ వార్ ఎంగేజ్మెంట్ లోకి వెళ్ళిద్దని కూడా నాకు అనిపించట్లేదు. సర్జికల్ గా వాళ్ళు ఏదో 1-2 ల్యాబ్స్ ని, ఆ ఎన్రిచ్మెంట్ ల్యాబ్ ని లేదంటే కమాండ్ సెంటర్స్ ని హిట్ చేయొచ్చేమో, లైక్ ది డిడ్ ఇన్ 25 లాస్ట్ ఇయర్. అది చేస్తూ కొద్దిగా భయపెడుతూ మేము భయపెట్టేశాము అని అనిపించుకుంటూ కొన్ని కన్సెషన్స్ దే గెట్ ఫ్రమ్ ఇరాన్. అలాగే ఇరాన్ కూడా కొన్ని కన్సెషన్స్ వీళ్ళు ఇస్తారు, అనౌన్స్ చేసినా చేయకపోయినా కానీ ఎకనామిక్ రిలీఫ్స్ డెఫినెట్ గా ఇస్తారు. సో ఇట్ బికమ్స్ మనకి బయటికి వార్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తున్నా, ఆర్మ్ ట్విస్టింగ్ కనిపిస్తున్నా, ఐ థింక్ బిహైండ్ ద సీన్స్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే దీన్ని ఏదో ఒక రకంగా డిఫ్లేట్ చేయాలి అనేది రెండు వైపుల నుంచి ఉన్నటువంటి ప్లానింగ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ ఇట్స్ ఓన్, ఇన్ఫాక్ట్ యుఎస్ కంటే ఇజ్రాయెల్ మే టేక్ మోర్ అగ్రెసివ్ పొజిషన్ అనేది కూడా కొన్ని ఎస్టిమేట్స్ ఉన్నాయి. వీళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు స్టాండ్ బై గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ ఫస్ట్ ఆ ఇరిటేట్ చేసే ఇరిటెంట్ ఇజ్రాయెలే కావచ్చు. ఇప్పుడు దే మే స్టార్ట్ అండ్ ఎవెన్చువల్లీ ఇట్ బికమ్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఫర్ యుఎస్ ఫ్లీట్. యుఎస్ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫర్ ఇజ్రాయెల్ మోర్ దెన్ యుఎస్ ఈ మూవ్మెంట్ ఇదంతా కూడా ఐ థింక్ ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఆయన చేసేదానికంటే కూడా భయపెట్టే స్ట్రాటజీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఆయన విధానం. కాబట్టి ట్రంప్ గారు ఐ థింక్ వీఆర్ ఆల్సో యూజ్ టు ఇట్, వరల్డ్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఇట్. ఆయన ఎక్కువగా మాట్లాడేస్తాడు, బీ కేర్ఫుల్ అంటాడు, బ్యాడ్ డేస్ ఆర్ అహెడ్ అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాలంటే బట్ ఆయన యాక్షన్స్ అలా లేవు. ఐ డోంట్ థింక్ he'll be entangled in another scenario like Vietnam లాంటి కేసెస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కేసెస్, ఇయర్స్ టుగెదర్ గా వాళ్ళ ఫోర్సెస్ అక్కడ పెట్టి వాటిని సపోర్ట్ చేసి అంత సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి యుఎస్ పబ్లిక్ లో లేదు. కాబట్టి they'll be extra careful. If at all there is going to be something, it's going to be very surgical, very short duration thing అని నాకు అనిపిస్తుంది.